జీవిని ఐక్యంగా చేసుకో ఉద్దేశంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా ఇక్కడ మీరు 9 months ఉంటున్నారా? 9 నెలలు ఉంటాం. వచ్చి ఎన్ని months అయింది ఇప్పుడు? 3 months అయిపోయింది. మరి ये कलयुगी महागणपति इनका इंपॉर्टेंस ये है कि హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు డే 4 స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ టైం 7:30 అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పక్కన ఒక చిన్న గుడి ఉంది. నేను మనకి సాయంత్రం ఒక పంతులు వచ్చాడు కదా, వాళ్ళ ఒక గుడి ఉంది, అలా గుడికి వెళ్తున్నాం అభిషేకం కోసము. ఈరోజు అమావాస్య అంట. ఈరోజు అమావాస్య మరి సోమవారము, మంచి కాంబినేషన్ ఇది. యాక్చువల్లీ ఈరోజు అయోధ్య వెళ్ళేది ఉండే, కానీ కాంబినేషన్ మళ్ళీ రాదని చెప్పేసి ఈరోజు ఇక్కడ శివాలయంలో మేము అభిషేకం చేయడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అభిషేకం ఎలా చేస్తున్నాం పూర్తి విషయాలు మీకు అందిస్తాం. గుడికి వచ్చేసాము. ఇదే గుడి, శ్రీ కేదారాశ్రమం ట్రస్ట్ అంటే చూద్దాం లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉందో. చిన్న ఇల్లు లాగా ఉంది. ఇక్కడ గుళ్ళన్నీ ఇళ్ళ మధ్యలో ఉంటే ఇళ్ళ లాగానే ఉంటాయి అన్నమాట. లోపలికి వచ్చాము, చూసుకోవచ్చు చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ. నందిలింగం చాలా ఉన్నాయి. అభిషేకం అయిపోయిందంట. సపరేట్ మాకు పైన అభిషేకం చేపిస్తారంట. చూసుకోవచ్చు మొత్తం ఈ రూమ్ అన్ని లింగాలే ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మ కూడా అభిషేకం చేస్తారు. చూసుకోవచ్చు లింగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనకు సపరేట్గా పైన అభిషేకం చేపిస్తున్నారు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇదే రూమ్లో మొత్తం లింగాలు ఉన్నాయి. ఇదే గుడి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలా. లిఫ్ట్ కూడా ఉంది. పైన ఏముందంట, సపరేట్ మన లింగం పెట్టి అభిషేకం చేపిస్తామంట. లిఫ్ట్లోకి వచ్చినాము, లిఫ్ట్లోకి వెళ్ళి వెళ్తున్నాం. ఇప్పుడే లిఫ్ట్ దిగి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. చూసుకోవచ్చు ఒకసారి లింగాలు చూపెట్టేట్టున్నాయో. లింగాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే షెడ్ తిప్పేసి వెళ్ళాలంట. అందుకే నేను షెడ్ తిప్పి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి కూర్చుంటే పంతులు గారు వచ్చి మొత్తం మనకి అభిషేకం అని చేపిస్తారనమాట. షెడ్ తిప్పి ఇప్పుడు మనం షెడ్ తిప్పేసి ఇక్కడ వేసాము. లోపలికి వెళ్తున్నాం. లోపల కింద ఎట్లుందో పైన కూడా అట్లనే ఉంది. అసలు లోపల ఎట్లుందో చూపిస్తా. కింద పెద్ద లింగం లేదు, ఇక్కడ చాలా పెద్ద లింగం ఉంది చూడండి. మళ్ళీ లింగం మీద కూడా ఇంకా చాలా లింగాలు చెక్కున్నాయి అనమాట. సహస్రలింగం అంటారేమో దీన్ని. మరి సో లింగాలు అయితే చాలా ఉన్నాయి. చూసుకోండి మొత్తం లింగాలు ఉన్నాయి. ఒక చిన్న రూమ్లో కింద పైన సేమ్ ఒకటే విధంగా ఉందన్నమాట. నేను ఎప్పుడు చూడలే, ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. హర హర మహాదేవ. పంతులు గారు లింగాలకి బొట్లు పెట్టమని చెప్పారు. అదే పనిలో ఉన్నాము. మా సౌమ్య పెడుతుంది బొట్లు. ఇప్పుడు మొత్తం లింగాల్ని కడిగి ఇప్పుడు బొట్లు పెడుతున్నారు. చూడండి పంతులు గారు వచ్చి మనకి పూజ చేపిస్తారు. ఇక్కడ అభిషేకం చేపిస్తారు. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదంతా క్లీన్ చేసి మా అత్తమ్మ మా సౌమ్య అంతా క్లీన్ చేసి బొట్లు పెడుతున్నారు. నేను కూడా కొద్దిగా కడిగాను కొన్ని లింగాల్ని. వీళ్ళు ఇప్పుడు బొట్లు పెడుతున్నారు. బొట్లు పెట్టిన తర్వాత పంతులు వచ్చి మనకు అభిషేకం చేపిస్తారు. మా అమ్మకి కింద కూర్చోరాదని చెప్పేసి చైర్ తీసుకెళ్తున్నాను నేను. అక్కడ కింద కూర్చొని పూజ చేయాలని చెప్పేసి పైన సెకండ్ ఫ్లోర్లో చైర్ ఉంటే తీసుకొస్తున్నా. ఒక్కొక్క లింగానికి పత్రి బంతిపూలు పెట్టారు, ఇలా అలంకరించారు. ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠించాలంటే 1,11,000 అంట. అట్లా ప్రతిష్ఠించిన వాళ్ళు వీళ్ళంతా. ఈ అపార్ట్మెంట్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఫ్లాట్ కొనుక్కొని కొంతమంది ఇక్కడే పర్మనెంట్ ఉండిపోయారు. కొంతమంది 9 నెలలు 10 నెలలు 12 నెలలు 2 సంవత్సరాలు రెంట్ తీసుకొని ప్రజెంట్ అయితే ఉంటున్నారు. అంటే ఆ శివుడి సేవలో ఇలా ఉండిపోయారు అనమాట చాలామంది. అభిషేకం స్టార్ట్ అయింది. పంతులు గారు వచ్చారు, అభిషేకం చేస్తున్నారు. शुद्ध जल थोड़ा चलाते पयस्नानं समर्पयामि विश्वेश्वराय नमः विश्वनाथाय नमः पंचहराते में निहारन्ति ओम भूर्भुवस्सुवः नमो भगवते ఇదం పాలతో చేసాం. ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేస్తాం. నెక్స్ట్ తేనెతో చేస్తాం. హర హర బోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ मृत्युंजयाय शिव मृत्युंजयाय हर हर बोले नमः शिवाय ओम नमः ऋषिक लोपट ఒక ఆమెకి హెల్ప్ చేస్తున్నా. పో ఏ బాబా ఎవరికి ఇస్తున్నావు?
పో ఆంటీకి పో ఆంటీ అని పిలు ఓం త్ర్యంబక వెరీ గుడ్ యజామహే కుంకుమ స్నానం చేపిస్తారు. దయతామి అభిషేకం అయిపోయింది ఇప్పుడు లింగాన్ని కడుగుతున్నారు నెక్స్ట్ అలంకరణ న్యాయం చేయి మోకి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో రాతలాగా మూసుకో కళ్ళు మూసుకో మూసుకో మేము కట్టుకున్న ఇంటి ముందు బిల్వపత్రి అంటే ఏక బిల్వం చెట్టు పెట్టాము. ఆ చెట్టుకు పండిన ఏక బిల్వమే తీసుకొచ్చి ఈరోజు శివునికి ఎక్కిస్తున్నాము. ఇది ఆ ఏక బిల్వము. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ కాశీలో ఉన్నటువంటి శివలింగము. అక్కడ మన ఏక బిల్వం తెచ్చి ఎక్కిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. అభిషేకం చేసి అలంకరించారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓం నమ శివాయ. శంకర హర హర మహాదేవ. శంభో శంకర హర హర మహాదేవ. హారతి అయింది. అందరూ హారతి తీసుకుంటున్నారు. ఏమిస్తుండు పంతులకి? ఏమిస్తుండు పోయి ఏమిస్తుండు? అక్షంతలు. ఇచ్చినావా? దేవుడికి వచ్చినాం అయితే నాయన కూడా వచ్చింది, బోవంతా వచ్చిండు. మేము రూమ్ అవుతున్నాం అయితే మమ్మీ వచ్చింది, డాడీ చెప్పిండు, డాడీ ఇది వేసుకుండు. ముందుకెళ్ళు. కాలు మొక్కు వెరీ గుడ్. అభిషేక కర్మణ సాంగత సిద్ధ్యర్థం తత్సంపూర్ణ ఫలప్రాప్త్యర్థం రథేభ్యో దీర్ఘాయుష్ విశ్వేశ్వర ప్రసాదాత్ పరిపూర్ణోస్తు. आपको फोन पे दक्षिण का फोन पे मार अभी देना बोल के दे दीर्घायुतौ गधे गणिता जन्मयि तद्वा गणाम्यहम् अतो त्वं दीर्घायुर्भूत्वा शतबलिजाभिलोहतात् मंत्रार्थातुलादन्तु पूर्णादन्तु मनोरथाः शत्रुणां बुद्धिनाथु. तू वो किधर गया? मोक्षित मोक्षित पूर्णादन्तु मनोरथाः ऋषिकिट्रा बुद्धिनाथु मित्राणां उदयन्तव मोकिता दीर्घायुष्याभिवृद्धिरस्तु यजमानस्य पुत्रस्य आरोग्यवस्तु. उनको आप माथे से हाथ रख के आशीर्वाद दीजिए. सौभाग्यवान उनका पैर छूइए. ऐसा रोज करना नहीं होता, कभी करते. ఇక్కడ కాశీలో మేము ఒక గుడికి వచ్చాం టెంపుల్ పూజ చేయడానికి. ఇక్కడ ఒక అమ్మవారు కలిసారు మాకు. తన స్టోరీ నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. మీకు కూడా వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తున్నాను. అమ్మ మీ పేరేంటి? శోభ.
శోభ ఎప్పటి నుంచి కాశీలో ఉంటున్నారు, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మార్చి 3rd నాడు వచ్చినాము. ఓకే 3 months అయిపోయింది. ఓకే. ఎందుకు వచ్చాము అంటే ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారంగా ఓకే. మానవ జన్మ చరితార్థం చేసుకోవడానికి కాశీలో ఉండి మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో ఓకే. నా జీవిని ఐక్యంగా చేసుకో ఉద్దేశంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా ఇక్కడ మీరు 9 months ఉంటున్నారా? 9 నెలలు ఉంటాం. వచ్చి ఎన్ని months అయింది ఇప్పుడు? 3 months అయిపోయింది. మరి ఇక్కడ మీకు రూమ్ ఫుడ్ ఓకేనా? అన్ని రెంట్ తీసుకున్నాము, అన్ని బాగుంటాయి. అన్ని బాగున్నాయి. ఎట్లా దొరికింది రూమ్ ఇది? తెలిసిన వాళ్ళ ద్వారా. తెలిసిన వాళ్ళతో దొరికింది. ఓకే. ఎంత రెంట్ ఎంత ఇస్తారు ఇక్కడ? రూమ్కు రెంట్ 10,000. 10,000 ఇస్తారు. ఫుడ్ వంట చేసుకుంటాం. మీరే వంట చేసుకుంటాం? వంట చేసుకుంటాం. ఓకే ఓకే. రోజు అంటే ఎట్లా దినచర్య ఎట్లుంటుంది మీది ఇక్కడ? దినచర్య అంటే ఇప్పుడు మీరు ఇవి చూపిస్తున్నారు కదా లింగాలు, ఇప్పుడు మేము అభిషేకం చేసిన లింగాలు దేవుళ్ళు అన్నీ చూపిస్తున్నారు కదా, అవి రోజు 6 గంటలకు లేచి స్నానం చేసి వచ్చి వీటి సేవ చేసుకుంటా, అలంకరించుకోవడము, శుభ్రం చేయడము, అన్ని దేవునికి సంబంధించిన పనులే 4 రూమ్లలో ఉన్నాయి కదా. గుళ్ళని తిరిగేశారు కాశీలో? కాశీలో గుళ్ళని తిరిగేశారు. మీకు ఏది బాగా నచ్చింది? ఏ గుడి ఎక్కువ నచ్చింది? ఎక్కడ బాగా నచ్చింది అంటున్నా మీకు? కాశీలో ఏం నచ్చింది అంటున్నా? కాశీలో గంగా విశ్వనాథుడు అంతే, చాలా బాగా. అన్నపూర్ణ తప్పదనుకో, అది అంతర్లీనంగానే ఉంటుంది విశ్వనాథుడిలో. ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి, ఇన్స్పైర్ అయ్యాయి. నేను ఇక్కడ ఉందామనే ఇష్టంతో, అందరి ఆమోదంతో, మా ఫ్యామిలీ ఆమోదంతో ఇక్కడ వచ్చి ఉన్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ అయిపోయింది, పంతులు గారు ఆశీర్వాదం ఇచ్చారు. కానీ మా అమ్మ అత్తమ్మ ఇక్కడే కూర్చున్నారు. అది శివ స్తోత్రం, శివాష్టకం అన్ని చదువుకొని వస్తారు. ఇంకో గంటన్నర పడుతుంది. మేమైతే ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాము. अस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय हेमकाराय नमः शिवाय शिवाय गौरी वदनारविंद सूर्याय दक्षाधरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वाशिष्ठ कुंभो गौतमोदमार्य मुनीन्द्रदेव. లిఫ్ట్ ద్వారా 5th ఫ్లోర్కి వచ్చాము. 5th ఫ్లోర్లో కూడా చిన్న టెంపుల్ ఉంది. పంతులు గారి మాటల్లో వినండి. बोलो. काशी में विश्वनाथ मंदिर से आधा किलोमीटर दूरी पे रामापुरा क्षेत्र में श्री केदार आश्रम महाशिवकोटि मंदिर में आपके पांचवें तल पे आपका श्री 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 सायुज्य मुक्तेश्वर स्फटिकेश्वर नंदीश्वर सांब सदाशिव स्फटिक के शिवलिंग है. इनके ऊपर अभिषेक करने से मनोवांछित कामना, आरोग्यता, वैभव, कीर्ति, लाभ, शत्रु पराजय इसका अभिषेक करने से ये पुण्य की प्राप्ति होती. उसके बाद आपका ये कलयुगी महागणपति, इनका इम्पोर्टेंस ये है कि ये कलयुग, इस समय कलयुग चल रहा है, इसलिए यह एशिया में, इंडिया में किधर भी ऐसी मूर्ति नहीं है. इनके इम्पोर्टेंस इनका है कि इसमें इनकी वाइफ है, सिद्धि बुद्धि समेत उनके बच्चे भी हैं. शुभ लाभ समेत अश्ववाहन, इनका वाहन है अश्ववाहन. वैसे आपका गणपति का वाहन चूहा होता है, इनका वाहन कलयुग है इसलिए अश्ववाहन है. और ये एक बिल्व पत्र के पेड़ से सांब सदाशिव है. और आपका एक की महाकाली, महालक्ष्मी, महासरस्वती, पराम्बा, माता पार्वती, अन्नपूर्णा, विशालाक्षी, वासवी, कनिका परमेश्वरी, श्री चक्रम. और ये कुमार कार्तिकेश्वर, वीरभद्र स्वामी, शिव का परिवार है. शिव परिवार. ओके. शिव परिवार. और इनकी रक्षा कर रहे हैं बाहर वो काल भैरव रक्षा कर रहे हैं. शिव परिवार की रक्षा कर रहे हैं काल भैरव. ओके. काल भैरव इनकी रक्षा कर रहे हैं. आपका टेम्पल अच्छा है? हाँ अच्छा है. नमः पार्वती పతే హర హర మహాదేవ శంభో శంకర్. ఈ గుడిలో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క గుడి ఉంది. మనం ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకొని ఫస్ట్ ఫ్లోర్లో పూజ చేసాము. ఇది ఇంకా కనిపిస్తుంది ఇప్పుడు మేము పూజ చేసిన బిల్డింగ్. దీనికి ఆపోజిట్ లో కూడా ఇంకొక గుడి ఉంది, చూసుకోవచ్చు లోపల ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కూడా అన్ని లింగాలు ఉన్నాయి.
ఇప్పుడు శుభ్రం చేస్తున్నారు. వీళ్ళు కూడా అభిషేకం చేసేలా ఉన్నారనమాట. మొత్తం శుభ్రం చేస్తున్నారు. ఒక సైడ్ మొత్తం బొట్లు పెట్టుకొని వస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఒకే దగ్గర ఇన్ని లింగాలు చూడడం చాలా ఆశ్చర్యకరంగా, వింతగా, ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. చూడండి లోపల లింగం కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఈరోజు పూజ అయితే చాలా బాగా అయింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఇది సోమవతి అమావాస్య. నేడు ఎంతో పవిత్రమైన రోజు. అమావాస్య సోమవారం రోజున రావడం వల్ల ఈ రోజుకి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే పాపాలు తొలగి మనసు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పితృదేవతలకు తర్పణాలు అర్పించడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మేము కాశీలోని సహస్రలింగాల ఆలయంలో మహాదేవునికి అభిషేకం చేసే అదృష్టాన్ని పొందాము. ఒకే ప్రదేశంలో వేలాది లింగాల దర్శనం కలిగి ఈ క్షేత్రం భక్తులకు విశేషమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందిస్తుంది. గంగా తీరంలో ఉన్న ఈ కాశీలో ఓం నమ శివాయ నమస్మరణ మధ్య జరిగిన ఈ అభిషేకం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. శివుని కృప అందరిపై ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. కాశీకి ఒక్కసారి వస్తే చాలనుకున్నాను నేను. ఆ దేవుడి దయ నా మీద చాలా ఉంది. ఇది రెండోసారి రావడం. వెళ్ళే దారిలో ఇంకొక హనుమాన్ టెంపుల్ కనిపించింది. లోపల మూర్తి అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి. జై హనుమాన్, జై శ్రీ ఆంజనేయ, ఇక్కడ దర్శించుకోండి. ఇప్పుడు వచ్చిన హోటల్ బాలాజీ భోజనాలయ. చూద్దాం లోపల ఎట్లుంటుందో. ఇట్లుంది హోటల్ చూడండి. ఇది మన తెలుగు వాళ్ళ హోటలే. ఒంగోలు నుంచి వచ్చి పెట్టుకున్నారంట. టేస్ట్ మన తెలుగు టేస్టే ఉంది. ఇడ్లీ అయితే తెప్పించుకున్నాం. ఫస్ట్ ఇడ్లీ అయితే బాగానే ఉంది. ఫస్ట్ దోశ తెప్పించాము, మసాలా దోశ. ఎట్లుంటాం మసాలా దోశ? బతకడం కోసం తినాలంతే. అంతేనా? చట్నీ బాగుందా? ఇది పుట్నాల చట్నీ బాలే. మసాలా దోశ పచ్చి పచ్చి ఉంది. ఇంకా మేము ఇంకా పొడి కూడా టేస్ట్ లేదు. 5 పార్సల్ చెప్పాం కానీ క్యాన్సిల్ చేస్తున్నాం కూడా. బాలే అసలు. ఇప్పుడే టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి మా రూమ్కి వెళ్తున్నాము. పక్కనే ఉంది మా రూము. మా రూమ్ చుట్టూ మొత్తం గుడ్లే ఉన్నాయి. మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. కానీ ఫుడ్ మాత్రం పర్టికులర్గా సూపర్ అని దొరకట్లేదు. మొత్తానికి అయితే టిఫిన్ చేసి ఇప్పుడు వెళ్తున్నాము. ఈవినింగ్ వరకు అయితే ఏం లేదు, రెస్టే. 4 o'clockకి గంగాహారతికి బయలుదేరుతున్నాము. గంగాహారతి ఎలా ఉంటుందో మీకు అక్కడ చూపిస్తాను. ఈరోజు డే 4 కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మంచి శివునికి అభిషేకం చేసి ఎటు పోలేదు, రూమ్లో ఉన్నాము. యాక్చువల్గా గంగాహారతి తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా రద్దీ ఉందంట. ఇంత రద్దీలో వెళ్ళడం వీలు కాదని చెప్పి వెళ్ళలేదు. అయితే మేము ఇంకా 4-5 days ఉంటాం కదా, రద్దీ తగ్గినప్పుడు వెళ్దామని డ్రాప్ అయినాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు 9:30కి అట్లా బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ కొద్దిగా దోశ, తర్వాత అదేవిధంగా ఏమంటుందని వడ తినేసి మా ఇంటికి పార్సల్ తీసుకొచ్చినాము మా అమ్మ వాళ్ళ కోసము. ఈ రోజుతో డే 4 కంప్లీట్ అయిపోయింది. రేపు అయోధ్య, ప్రయాగరాజ్ కవర్ చేస్తున్నాము. సో తప్పకుండా మా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.